సో ఇప్పుడు ఈ జర్నీ ఇలా సాగుతూ వచ్చింది కదా, జబర్దస్త్లోకి వచ్చారు ప్రసన్న ద్వారా అని చెప్పారు మీరు. సో ప్రసన్న గారు ఆపర్చునిటీస్ ఇప్పించారా మూవీస్లో? 2 మూవీస్ తను రైట్ చేయడం ప్రసన్న సినిమా చూపిస్తాం ఆమెకి, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్, నేను లోకల్, తనే డైరెక్టర్. 3 సినిమాలో నాకు క్యారెక్టర్ ఇప్పించాడు. ఇప్పుడు ఛాన్సెస్ అన్ని ఇప్పించింది ప్రసన్న గారే అంటారు ఇందులో, మూవీస్లో మాత్రం. మూవీస్లో సో ఆ జోష్ తర్వాత మీరు ఇందాక చెప్పారు కదా ఫేట్, నేను అలా గ్యాప్ వచ్చేసింది అని, అంటే మీరు చూజీగా ఉన్నందుకు అలా మిస్ అయ్యారంటారా, లేదంటే ఛాన్సెసే రాలేదా? ఎందుకు అలా? ఇప్పుడు జబర్దస్త్ వచ్చింది కాబట్టి కొంచెం బాగుంది కదండి. అప్పుడు నిజంగా చాలా మందికి ఆర్టిస్ట్ అవ్వాలంటే సినిమా ఆఫీస్కి వెళ్ళి ఫొటోస్ పట్టుకొని చూపించి ఆడిషన్ ఇచ్చి చేసి నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. సో జోష్ మూవీకి అది జరిగింది. జోష్ తర్వాత నేను మళ్ళీ ఏ మూవీ ఆఫీస్కి వెళ్ళలేదు. నాకు సినిమా అవకాశం ఇవ్వండి అనుకుని ఎక్కడికి వెళ్ళలేదు. నాకు సెట్ అవ్వలేదు అంతే, ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అవ్వక ఎందుకో ఏదో తేడా తెలిసిపోతుంది మనకు. 6th సెన్స్ ఉంటుంది, పనిచేస్తుంది అది. మనం కరెక్ట్ చేస్తున్నాం రాంగ్ చేస్తున్నాం కూడా మనకు ఒకసారి వెళ్ళిపోదాం. నిజంగా ఒకటి అనుకున్నానండి, నాకు రాసి ఉంటే మళ్ళీ ఇండస్ట్రీకి వస్తానులే చేసుకుందాంలే అనుకున్నాను. ఎప్పటి నుంచి మైండ్లో వెళ్ళిపోయినా అనుకున్నాను ఇండస్ట్రీకి వద్దాం ఎప్పుడైనా చేద్దాం అనేసి. ఉంటే అదే వస్తుంది అంతా వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ వచ్చింది వెంటనే 3 ఇయర్స్లో. సో మీరు అనుకున్న నమ్మకం అలా మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళింది. సో ఇప్పుడు ప్రసన్న గారే కదా మీరు తీసుకొని వచ్చింది. ఒకవేళ ప్రసన్న గారు అంటే హీజ్ అ గాడ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు మనం? నా ఫ్రెండ్ అండి, గాడ్ ఫాదర్ అంటే నాకు అవకాశం ఇండస్ట్రీలో. సో ఇనీషియల్ స్టేజెస్లో ఎలా సర్వైవ్ అయ్యారు? బికాజ్ జనాలు ఏంటంటే మూవీస్ చూసేసి ఈ స్క్రీన్ చూసేసి నేను హీరో అయిపోతానని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అలా ఈయన పెద్ద పెద్ద ఆశలతో ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఉన్నవి అమ్ముకోనో తెలియకుండా డబ్బులు తెచ్చేసో చెప్పకుండా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు సఫర్ అయ్యేది అంతా ఇంత కాదు. కృష్ణానగర్ మనకు స్టోరీస్ తెలుసు, ఎంతోమంది ఇప్పటికీ చాలామంది సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? మీరు చెప్పినట్లుగా నేను చాలామంది చూశాను. నాకు కూడా ఇప్పుడు కూడా చాలామంది అడుగుతుంటారు ఫోన్ చేసి, అన్న నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని వచ్చేసాను, నాకు జబర్దస్త్లో అవకాశం ఇవ్వని చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఫీల్ అవుతాను సీరియస్గా, కానీ అవకాశం ఇవ్వలేని పరిస్థితి నాది సీరియస్గా. ఎందుకంటే మా టీం మేము సెట్ అయిపోయింది. సో ఇద్దామంటే మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోరు, తెలుసు కదా, ఎవరిని తీసి ఎవరిని పెడతాం చెప్పండి. ఆల్రెడీ మేము అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వాటి టీమ్స్లో అడుగుతుంటారు, బాధ అనిపిస్తుంది. వీళ్ళందరినీ ఇచ్చేది ఏంటంటే కష్టపడితే కంపల్సరీగా అండి, కొంచెం టైం పట్టినా అవకాశం వస్తుంది, అది మాత్రం పక్కా. వాళ్ళని చూసి జాలిపడే కన్నా వాడు ఒకళ్ళు కష్టపడితే వాడు పైకి వస్తాడు, ఒకళ్ళు రాలేదంటే అంతే, వాడు కష్టపడలేదు మీనింగ్. సీరియస్ ఇప్పుడు నేనైనా మొన్న లాస్ట్ టైం కూడా ఏదో ఇంటర్వ్యూ చెప్పా, రామ్ ప్రసాద్ మళ్ళీ 1-2 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా జబర్దస్తే చేసుకుంటూ పటాస్ చేసుకుంటూ అలాగే ఉన్నాడు అనుకోండి, నేను కష్టపడట్లేదు. యాస్టీజ్గా అప్పుడు ఎలా సర్వే అవుతున్నాను అదే సర్వే అవుతున్నాను. ఇంకొంచెం బెటర్ పొజిషన్కి వెళ్తున్నానంటే నేను కష్టపడుతున్నాను మీనింగ్ అంతే. అది మాత్రం జనాలంతా నమ్మొస్తుంది, మనం కష్టపడితేనే పైకి వస్తామండి. సీరియస్లీ ఏదైనా కొంచెం టైం పడుతుంది అటు ఇటుగానే, కష్టపడితే వస్తుంది. కొంత కష్టపడకుండా రూమ్లో కూర్చొని తాగుతూ ఉండు అని నిలగన్నాడు అనుకున్నట్టు కావద్దు, కష్టపడితేనే. సో మీరు కష్టపడితే రిజల్ట్ వస్తుంది అంటున్నారు. వస్తుందండి. సో కష్టంతో పాటు మనకు ఫేట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. బికాజ్ లక్ లేనిది మనం అవుతాయి అంటారా? బికాజ్ మీరు కష్టపడ్డారు, ముందు కూడా చాలా కష్టపడ్డారు. ఇక్కడ రావడం అంత ఈజీ ఏం కాదు. స్టార్టింగ్లో స్ట్రగుల్ కూడా చేశారు. మీరు స్ట్రగుల్ చేయలేదా? సర్వైవల్ మీకు ఈజీగా ఉండేది? ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్లాష్ బ్యాక్, ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా. ఇక్కడ కూర్చొని మేము మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం. 100%. సో అలాంటి స్టేజ్ మీరు బయటకు వచ్చారంటే అందరికీ లక్ రాదు కదా. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ట్రై చేస్తే అందులో చాలా కొంతమందికి సక్సెస్ ఉంటుంది. సో మరి ఏమంటారు? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కష్టపడాలి అన్నారు. కష్టపడితే అనుకున్నంత కాకపోయినా కొంతవరకైనా ముందుకు వెళ్తారండి. అది మాత్రం కష్టం మాత్రం ఊరికే పోదండి, అది దేవుడు రాసిన రాత. సీరియస్ చెప్తున్నాను. ఇప్పుడు నేను అంటున్నారు కదా ఆడ చాలా కష్టపడ్డాడు కానీ పైకి లేదంటే అది తప్పు అండి. ఎక్కడో ఏదో మిస్టేక్ చేస్తుంటాడు, అందుకే పైకి రాలేదండి. అదృష్టం అనేది ఏంటంటే ఇంకో ఉన్నది కష్టపడడానికి కొంచెం అదృష్టం ఆడితే కొంచెం ఫాస్ట్ కొంచెం పైకి వస్తారు అంతే. ఇప్పుడు కూడా మీరు అంటున్నారు కదా చాలామంది కష్టపడతారు, కష్టపడితే వస్తారు, సీరియస్గా వస్తారు. నేను చెప్తున్నాను కదా కొంచెం టైం పడుతుంది అంతే. ఒకళ్ళు రాలేదంటే కూడా ఆడు కష్టపడలేదని మీనింగ్ అంతే, మధ్యలో తేడా కొట్టింది అంతే తప్ప నేను అది నమ్ముతాను. అది సో ఇనీషియల్ స్టేజెస్లో సర్వైవల్కి చాలా ఇబ్బందులు అవుతుంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు మిమ్మల్ని ఏమైనా సహాయం అడిగితే చేస్తూ ఉంటారా మీరు? సహాయం అంటే ఎవరు నాకు డబ్బులు అన్న, నాకు 1000 రూపాయలు డబ్బులనే కాదు, ఆపర్చునిటీస్ వైజ్ గాను ఏదో ఒక విధంగా. నాకు ఉన్నంత వరకు నాకు తెలిసిన వాళ్ళని అడిగారు అనుకోండి, చాలామంది నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు కనిపించారు అనుకోండి, నువ్వు దాంట్లో ట్రై చేయి, అక్కడ బాగుంది అవకాశం అక్కడ వస్తుంది, నువ్వు రాస్తా కదరా, నువ్వు ఆఫీస్కి వెళ్ళి నాకు తెలిసిన అందరూ సపోర్ట్ చేస్తానండి సీరియస్గానే. నేను ఎంతవరకు చేయగలను అంతవరకు సీరియస్గా చేస్తాను. చాలామంది చేశాను, చాలామంది కంటే 10 మంది పైన చేసి ఉంటాను నిజంగా. అది మాత్రం పక్కగా చెప్తాను నేను. కొంతమంది నేను చేసిన పటాస్లోనే కూడా కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ చేసిన మధ్యలో కొంతమంది మానేశారు. మానేటంటే వాళ్ళు కరెక్ట్ చేయడం తీస్తుంటే వాళ్ళు చూస్తే ఫీల్ అయ్యామండి. సరే తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే పటాస్ చేయట్లేదన్నా ఆఫీసర్ నన్ను అంటే ఏరే అంటే ఏమన్నా
వాళ్ళని చూస్తే అంతే ఒక్కసారి టీవీలో కనిపించిన తర్వాత మళ్ళీ అయిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా. సో అలాంటి వాళ్ళకి నేను మళ్ళీ వేరే ఛానల్ అక్కడ అది అవుతుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. నా దగ్గరికి చాలామంది రైటర్లు అది ముగ్గురు వచ్చారు, అన్న నేను రాస్తానని. అది నువ్వు నాతో కాదురా, అక్కడికి వెళ్ళు, అది రాయి, ఇది రాయి, వేరే వాళ్ళు అక్కడ ఉన్నారని చాలామంది పంపించానండి. కానీ చాలామంది మిస్గైడ్ కూడా చేసే వాళ్ళు ఉంటారేమో, పక్కన ఫ్రెండ్స్ కూడా నువ్వు అది ఇందాక చెప్పారు కదా మీరు, అలా లేపేస్తూ ఉంటారని. సో అలా లేపినందుకు కూడా వీళ్ళు మిస్గైడ్ అయిపోయి ఇలా వచ్చేసి నేను ఏదో అయిపోతాను అంటే వాళ్ళకి అందరికీ టాలెంట్ అయితే ఉండదు కదా, కొంతమందికి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళు గుర్తించలేక తప్పట అడిగేస్తారేమో నా ఫీలింగ్. తప్పట అడిగేసిన చాలామంది ఉన్నారండి. కొంతమంది వచ్చాను నేను అది చేస్తానని మా దగ్గరికి వచ్చి ఏదో చేస్తుంటారు, మాకే అది సర్టిఫికేట్స్ వర్కౌట్ అవుతారా, ఇంకా బాగా చేయాలి అని చెప్పి పంపించేస్తాం అంతే. సో అలా వచ్చే ఫ్రెషర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు అంటే, ఇంట్లో చెప్పాను కదా రాంగ్ డెసిషన్స్ తీసేసుకుంటారు, పట్టుకొని ఇలా హైదరాబాద్కి వస్తారు అన్ని చదువుకొని. ఎవరికి ఏం చెప్పకూడదండి, జీవితం నేర్పించేస్తుంది. పూరి ఛానల్ డైలాగ్ చెప్పారు కదా, జీవితం ప్రతి ఒక్కరు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు మొత్తం టైం దాటిపోతుంది కదండి అప్పటికి. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి సార్, నేను నా తమ్ముడు అని వెళ్తున్నాడు అనుకోండి ఇండస్ట్రీకి, అరే ఇది కరెక్ట్ కాదురా వదిలేని చెప్పేస్తాను. ఇప్పుడు బయట వచ్చినోడికి నేను ట్రై చేస్తానని ఎలాగైనా సక్సెస్ అవుతాను అన్నప్పుడు నువ్వు సక్సెస్ వెళ్ళిపోరని చెప్పుకోవాలని చెప్పండి. ఆడు కాస్త వస్తాడు, ఆడు నువ్వు కరెక్ట్ కాదురా నువ్వు వెళ్ళిపోమని చెప్పలేం కదా. ఏమో వాడు సక్సెస్ అయ్యి ముందుకెళ్తే రేపు ఎలాగన్నా ఇప్పుడు సక్సెస్ అయ్యాడు. అందుకే ఎవరికి మేము చెప్పలేమండి. అందుకని ఎవరికి ఇప్పుడు ఈ విధంగా కూడా ఎవరికి చెప్పలేను. మీరు ఏం చెప్పగలరు అంటే, మీరు సక్సెస్ అయిన వాళ్ళ గురించి ఆడు ఒక సక్సెస్ అయిపోవడం ఆడికి ఇంకేం చెప్తాం, ఆ రామప్రసాద్ కూడా వేస్ట్ అలా చెప్పాడు నేను సక్సెస్ అయినా అంటాడు, తిట్టుకుంటాడు కూడా. సో అందుకని వాళ్ళకి ఏం చెప్పలేను. కానీ ఇండస్ట్రీ అనేది ఏదో నేర్పిస్తుంది. కష్టపడదాం అనుకుంటే పైకి వస్తాడు, ఒక తేడా వస్తే ఇంటికి వెళ్ళిపోతాడు, అది ఒకటి నేర్పిస్తుంది. అప్పుడే మనం తెలుసుకోవాలి ఏంటో విషయం. నాకు కూడా స్టార్టింగ్ 1.5 years 2 years సెట్ అవ్వలేదు, అప్పుడు కూడా నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సో మనం సెట్ అవ్వదని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. మళ్ళీ పిలిచింది, ఎందుకంటే అప్పుడు కొంచెం కష్టపడ్డా కాబట్టి ఆ 2 years. మళ్ళీ వైజాగ్ అంటూ కూడా నేను రాస్తూ ప్రసన్నకి పంపించిస్తుండేవాడిని, ఏమన్నా వాడికి ఏం కావాల్సిన ఉంటే. సో ఆ 2 years గ్యాప్ కూడా ఖాళీగా లేనండి, ప్రసన్నతో ట్రావెల్ అయ్యేవాడిని నేను. అప్పుడు కూడా చెప్తున్నానా, నేను ఆ 2 years కూడా మనసులో ఇండస్ట్రీ మీద ఉండేది నాకు. సో ప్రసన్నతో ఆడు ఏమైనా షో స్టార్ట్ అవుతున్నాయి రాస్తూ కామెడీ జోక్స్ సీన్స్ రాసి పంపించుండేవాడిని. సో జబర్దస్త్ ద్వారా మళ్ళీ నన్ను పిలిచాడు వాడు. మరి రామ్ ప్రసాద్కి ఏం నేర్పించింది మీ ఎక్స్పీరియన్స్ నుంచి? ఏం నేర్చుకున్నారు మీ జీవితం అని అంటే అన్నారు కదా ఇందాక, ఎక్స్పీరియన్స్ నుంచి లెర్న్ చేస్తారని. మరి రామ్ ప్రసాద్ గారు ఏం లెర్న్ చేశారు మీ జీవితం నుంచి? రామ్ ప్రసాద్ ఏం నేర్చుకున్నాడు, ఫస్ట్ కష్టపడ్డా, కొంచెం వెళ్ళిపోయాను మనకు సెట్ అవుతుందని అని చెప్పేసి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాస్తున్నాను కదా, సో ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది, కొంచెం వచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల సో ఇలా చేయాలి అలా చేయాలని తర్వాత తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెప్పాను కదా, బిజినెస్లో టెన్షన్ పడ్డాను, వెళ్ళిపోవాలి కానీ గట్టిగా కూడా నిర్ణయించుకున్నాను, ఈసారి వచ్చావు మంచి షోలో పడ్డావు, దీన్ని వదలకూడదు అని చెప్పి కొంచెం హార్డ్గా కష్టపడ్డానండి. సో దాని నుంచి నిజంగా అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టి జబర్దస్త్లో మా టీం కంటూ ప్రత్యేకత ఉంది. మీకు తెలిసి సుడిగాల్స్ టీం, మా ముగ్గురికి ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాల్స్ సుధీర్, ఆఖరికి మా సక్సెస్ అన్నీ మన ఊరికి 4 టైటిల్స్ ఉన్నాయి. ఏ టీంలో ఎవరికి వెళ్ళలేవు. అవును. సో నేను కష్టపడ్డాను కాబట్టి స్టాండర్డ్ అయ్యాను. అదే చెప్పగలను. ఏం నేర్చుకున్నానంటే కష్టపడితే ఎక్కడైనా ఫలితం దక్కుతుంది అనే విషయాన్ని నేర్చుకున్నాను అంతే. గుడ్ లెసన్. సో రామ్ ప్రసాద్ గారిని రామ్ అనే బదులు రామ్ అనుకుంటే మీరు వేసే పంచెస్ని జీబీల్లో కొలిస్తే ఎన్ని జీబీస్ అంటారు? 32 GB అంటారా, 250 GB అని చెప్పుకుంటారా? ఎలా? చిన్నప్పటి నుంచి పోనీ ఇప్పుడే అనుకుందాం, కెరియర్ స్టార్ట్ అయ్యాక ఇండస్ట్రీలో మీ పంచ్ పవర్ని మనం ఒక జీబీల్లో కొలిస్తే 32 GB ఇంటర్వ్యూ కాదండి, బయట క్యాచ్లో ట్రావెల్ అయ్యారు అనుకోండి, రోజుకి మీకు 32 GB అయిపోద్ది. సో 256 వేసేసుకోవచ్చా? అంటే ఇంటర్వ్యూ కదా, కొంచెం జాగ్రత్తగా పొలైట్గా నీట్గా. క్వశ్చన్స్ కూడా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే నా ఫ్లాష్ బ్యాక్ గురించి వాటి గురించి అడిగారు. లేకపోతే నేను చిల్లరగా సరదాగా నేను ఏంటంటే ఇంటర్వ్యూ చూడగానే చెప్పాను కదా, రామ్ ప్రసాద్ పుస్తకం అంటే ఏంటంటే ప్రతి పేజ్ తిప్పితే కనిపించాలి అసలు రామ్ ప్రసాద్ ఏంటి అని తెలియాలి. నిజం. సో ఇందాక స్కూల్ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నా అన్నారు కదా, సో రెగ్యులర్ టచ్లో ఉంటారా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్ నేను ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నాను, వాడు ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నాను నా కోసం అని చెప్పి. నేను 5th floor, వాడు 2nd floor. అందరితో అలాగే బిహేవ్ చేస్తారు? అయితే నేను సెలబ్రిటీని అయిపోయాను ఇంకా అలా ఇలా ఉంటుందా యాటిట్యూడ్? ఏమోనండి, అది రాలేదు అస్సలు. లేదా? లేదు. పొరపాటున కూడా అసలు ఎవరితో అలా బిహేవ్ చేయరు? పొరపాటు అంటే యాటిట్యూడ్ అనేది లేదు. ఎప్పుడైనా ఎక్కువ మంది బయట ఈవెంట్స్కి వెళ్తే పడిపోతున్నాను, అప్పుడు కొంచెం చిరాకు వస్తుంది, తప్ప ఎలాగంటారు తోడు అలా తప్ప, అంతకుమించి యాటిట్యూడ్ వచ్చి నువ్వేంట్రా అని అనడం లేదు. నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తుంటే వెంటనే నేను హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, కలడం. సెల్ఫీస్ అని వస్తూ ఉంటారు కదా మీ దగ్గరికి, అప్పుడు చిరాకు వస్తుందా? చాలా మంది ఫ్యాన్స్. లేదండి, కొంతమంది ఎక్కువ మంది ఒకసారి పడిపోయారు అనుకోండి, ఉండండి రా ఓళ్ళు ఇస్తాను చెప్పి అరుస్తాను తప్ప ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటే ఒక ఫోటో అన్న ఒక ఫోటో అడుగుతారు. నిజంగా వాడికి ఒక ఫోటో, కానీ నేను ఇవ్వాల్సిన ఎన్ని ఫోటోలు అక్కడ
చాలా ఎక్కువ అది వాడి దృష్టిలో అది ఉండదు. ఒక ఫోటో ఇవ్వడం కలిగి అయిపోయాడు రామప్రసాద్ అనుకుంటాడు. రామప్రసాద్ కానీ వాడి కౌంట్లో ఒకటి, నా కౌంట్లో ఒక 100 200 అక్కడ. కొంచెం సీరియస్ చెప్తున్నానండి. ఒక 4 ఫోటో మీకేనా ఎవరైనా ఫోటో అడిగి ఇలా ఫోటో సెలెక్ట్ చేస్తే ఇస్తా, అలా కంటిన్యూగా ఎంతసేపు స్మైల్ ఇవ్వగలని చెప్పండి. తర్వాత అంతా ఆర్టిఫిషియల్ వద్దండి సీరియస్గానే. అందులో మనం నా విషయంలోనే ఇలా అయిపోతుంటే కోసం అనుకుంటాం. పెద్ద పెద్ద మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు బయటకు వెళ్తుంటే వాళ్ళు ఏదో అనుకునే వాళ్ళు అనేస్తారా ఇది ఎక్కువ. తప్పేం లేదండి, ఆ టైంకి అది ఏదో అనిపిస్తుంది, కొంచెం చిరాకు పడతారు అంతే తప్ప. సో మిస్అండర్స్టాండ్ ఫ్యాన్స్ మీద వాళ్ళకి పగ ఉండదు, కోపం ఉండదు. వాళ్ళందరికీ ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. జస్ట్ అర్థం చేసుకోవాలి అంతేనండి. మిస్అండర్స్టాండింగ్స్ కూడా అవుతుంటాయి కదా అంతే. సో ఏంటంటే ఫోటో ఇవ్వలేదా, చలో రామప్రసాద్ బ్యాడ్, చాలా పొగరు. ఇప్పుడు ఒక 20-30 మంది ఉన్నారు అనుకోండి, ఒక 29 మెంబర్స్ ఫోటో ఇచ్చి లాస్ట్ ఒక ఫోటో ఇవ్వలేదు అనుకోండి, అడొక్కటి చాలు 29 మంది చేసినంత పోద్ది ఇచ్చిన మంది. ఒక్కరి దగ్గర పోద్ది. అంతే. బ్యాడ్ ఈజీగా అవ్వచ్చు కదా, గుడ్ అవ్వాలంటే చాలా కష్టం అండి. బ్యాడ్ అవ్వడం చాలా సింపుల్.